హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గౌతూస్ గలాట. ఏంటి గౌతమి ఈరోజు ఎక్కడుందా అని చూస్తున్నారా? నేను ఈరోజు మా అరటి తోటకు వచ్చేసాను. హీఈస్ మై డాడ్, మై హీరో. హాయ్ చెప్పు డాడీ. హాయ్. ఈరోజు ఈ అరటి పంట గురించి తెలుసుకుందాం మనం. అరట్లు ఏ రకం వేసావు డాడీ? చక్కెరకేళి. చక్కెరకేళి, ఓకే. ఇంతకు ముందు కూడా చక్కెరకేళి వేసావా? దీంట్లో పసుపు ఇంతకు ముందు పసుపు వేసావు, ఇప్పుడు అరట్లు. నెక్స్ట్ ఏం పంట చేయటమే. ఓకే, ఇవి ఉంచేస్తే మళ్ళీ ఈ చెట్లు తీసేసి మళ్ళీ అవి ఉంచడమే. మొదలుగా ఒకటి కాడికి ఉంచి పొడి చేయటమే కడమాయి. ఓకే, ఈ వస్తాయి అరటికాయలు తెగుతున్నాయా ఇప్పుడు గెలలో? ఇవాళ 30 గెలలు అదికారు. ఓకే, మళ్ళీ వారంలో 100 తెగుతాయి. వారానికి 2 దెబ్బలు నరుగుతారు. ఇంకా వారానికి 2 రోజులు, 40 రోజుల్లో తోట అయిపోతాయి. మొత్తం అయిపోద్ది ఇవాళ నుండి. చక్కెరకేళి నీకు గెల ఎంత పడింది డాడీ అమ్మటానికి? 330 చేసి ఇచ్చాను. తోట మొత్తం అదే రేటు? అదే రేటు. ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా చిన్న లేదు పెద్ద లేదు, మనం ఒక గెల లెక్కేసుకోవడం. ఓకే, 6 హస్తాలు 5 హస్తాలు వస్తాయి గెలకి. ఒక గెలకి 5 నుంచి 6. ఒక్కొక్క హస్తానికి పై హస్తానికి 22 కాయలు ఉన్నాయి. 22 కాయలు. కింద హస్తాలకి వల్ల 14, 15 అట్లా ఉంటాయి. అసలు ఫస్ట్ అసలు ఏమీ లేనప్పుడు అప్పటి నుంచి నువ్వేమేం చేసావో చెప్పు. ఫస్ట్ 2 సార్లు దుక్కి దున్ని బోధులేసి 2 బాతికి పెట్టి వేసాం మొక్క. ఎకరానికి గ్యాప్ ఎకరానికి వచ్చేసి 1250 మొక్కలు పడినాయి. 1250 ఎకరానికి 1250 మొక్కలు పడినాయి. 1250 అంటే ఇప్పుడు బోధులు ట్రాక్టర్ ఉంది, మన సొంత ట్రాక్టర్ పుట్టదండి. మొక్క వచ్చి 12 రూపాయలు పడింది వేసినందుకు. పిల్లక నువ్వు తెచ్చి వేసినందుకు వేసిన వాళ్ళకి కానీ 12 రూపాయలు పడింది. చెట్టు 12 రూపాయలు నువ్వు పెట్టినందుకు. మళ్ళీ వచ్చి బూడదోలి కలుపు లేకుండా ట్రాక్టర్తో 2 సార్లు దున్నాం. ఇంకా డోర్యాలు చేసాం ట్రాక్టర్తోనే. పిండి కట్టలో ఎకరానికి 15 కట్టల కాడికి వేసాం కాంప్లెక్స్. ఇక గెల్లకు వచ్చేసినాక బొంగు వేసాం. బొంగు వచ్చి 80 రూపాయలు పడింది. 2000 బొంగు వేసాము. 80,000 అయింది. 15,000 వల్ల వేసినందుకు. ఓకే, నిలబెట్టినందుకు 15,000. బొంగుకి వచ్చి 16 రూపాయలు వేసినందుకు. బొంగు వచ్చినందుకు మొత్తం 1,40,000 బొంగుకి పెట్టుబడి అయింది. వేసినందుకు కానీ, కొనుక్కురావటం కానీ, లారీ కిరాయి కానీ. ఇంకా నీకు పెట్టిన దానికి వచ్చేదానికి 2 లక్షలు పెట్టుబడి పోతాయి. పిండి 2 లక్షలు పెట్టుబడి కానీ, లేబర్ ఖర్చు కానీ అంతా పోతాయి. లేకుండా ఉంటే మొత్తం మన చేతికి వచ్చేస్తుంది. మన వచ్చే నెల ఏప్రిల్ 20 వరకు ఉంటే గాలి దుమ్ములు లేకుండా అయిపోద్ది మొత్తం. పిల్లకేస్తావు కదా, మళ్ళీ సేమ్ ఇదే ఖర్చు అవుతుందా? ఖర్చు ఎంత ఖర్చు ఉండదు. ఇక నెక్స్ట్ ఇప్పుడు ఈ గెలలన్నీ కట్ చేసేసిన తర్వాత ఈ పెద్ద చెట్లు ఏం చేస్తాడు? అవి ఎరువు కింద కులిపోతాయి. కింద పడేసేస్తాం కదా, ఎరువు అయిపోతాయి. దానంతరం కదా అయిపోద్ది. ఏం చిన్న మొక్కలు చేయటం ఏముండదు. ఇక అదే కులిపోతే సూపర్ జిమ్మేస్తే ఎరువు కింద అయిపోతాయి. ఈ పక్కనే 3 మొక్కలు ఉన్నాయి కదా, ఆ దుంపక అనుకున్న మొక్క ఉంచుకోవటం హెల్దీగా ఉన్నది ఒకటి కడమాయన్ని పులుగుతో పొడి చేయటమే. ఇప్పుడు ఇంతే ఖర్చు తర్వాత బ్యాచ్ కూడా అవుతుందా? అవదు. కానీ ఇంతే బాగా వస్తాయి కాయలు. మళ్ళీ పశువులు ఎరువేస్తాంగా, ఇంతకంటే గొప్పగా వస్తాయి. ఈ 2-3 మంత్స్లోనే క్రాప్స్ అన్నీ ఒకేసారి వచ్చే టైం. ఆల్రెడీ మీరు తమ్నైల్లో చూసారు కదా, మినుములు, అరట్లు, పసుపు, మొక్కజొన్న అన్నీ ఒకేసారి వస్తున్నాయి. అండ్ మా నాన్నకైతే కనీసం కూర్చునే టైం కూడా ఉండట్లేదు, ఉరుకులు పరుగులతోనే అయిపోతుంది. ఇక్కడ మీరు చూస్తున్నదైతే మా మొక్కజొన్న పంట. ఇందులో జనరల్లీ వెరైటీస్ ఉంటాయంట. ఇట్లా నేను చూపిస్తున్నాను కదా, ఆ పైన చెట్టు పైన అలా ఉంటే కనుక మేల్ ప్లాంట్ అని, ఏమీ లేకపోతే కనుక ఫీమేల్ ప్లాంట్ అని అంటారంట. ఊర్లో ఇప్పుడు చేలో ఒక లైన్లో అది, ఇంకో లైన్లో ఇది, అట్లా 2 రకాలు వేసేవాళ్ళు ఉన్నారు. ఒకే రకం కూడా వేసేవాళ్ళు ఉన్నారు. మోస్ట్లీ ఈ పంట మళ్ళీ విత్తనానికన్నా లేకపోతే ఫీడింగ్ కన్నా వెళ్ళిపోతుంది. కోళ్ళ ఫీడింగ్కి అట్లా వెళ్తుంది. విత్తనం క్వాలిటీ టెస్ట్ చేస్తారు ఫస్ట్. అది కనుక బెస్ట్గా ఉంటే కనుక విత్తనానికి అట్టి పెడతారు. ఇక్కడైతే నాకు
ఊరికి తీసుకురావడానికి అని చెప్పి కొన్ని కండలు తెంపేసుకుంటున్నాను. ఇంతకు మీకు కాల్చిన కండంటే ఇష్టమా లేకపోతే ఉడకబెట్టిన కండంటే ఇష్టమా కామెంట్ చేసేయండి. ఇంకా నెక్స్ట్ మేమైతే పసుపు కల్లం దగ్గరికి వచ్చేసాం. పసుపు పంట నుండి మన ఇంటికి రావాలంటే చాలా టైం పడుతుంది. అండ్ కమింగ్ అప్ వీడియోస్లో మీరు ఈ దున్నటము వండటము ఇవన్నీ కూడా చూపిస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉందో లేదో కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఆల్రెడీ వండిన పసుపు చూపిస్తున్నాను. వీటిని బల్బ్ అంటారు, కాయ. వీటినేమో చిల్లా అంటారు, ఫింగర్స్. బోత్ పసుపు కొమ్ములు కాయలు రెండు సపరేట్ చేసి ఉడకబెడతారు. వీటినే మనం పూజల్లో కూడా వాడతాము, పసుపు కొమ్ములు జనరల్లీ. ఇక్కడైతే కల్లంలో అందరివి కలిపి ఇలా ఎండబెడతారనమాట. ఇలా అందరివి కలిపి ఇలా పసుపు కల్లంలో ఎండబెడతారు. అండ్ ఇలా ఎండటానికి మినిమం 1 month పైనే టైం పడుతుంది. కింద ఉన్న పసుపుని పైకి, పైన ఉన్నదాన్ని కిందకి ఇట్లా డైలీ చేస్తూనే ఉండాలి. అప్పుడే బాగా ఎండుతుంది, నిల్వ కూడా ఉంటుంది. పసుపు వండే విషయంలో కూడా మార్పులు అయితే వచ్చాయి. మా చిన్నతనంలో పెద్ద గొయ్య తీసి పొలంలోనే చెరుకాకులు, ఎండిపోయిన చెరుకాకులు, పసుపాకులు ఇవన్నీ పెట్టి వాటర్లో బాయిల్ చేసేవాళ్ళు పసుపుని. బట్ ఇప్పుడైతే స్టీమింగ్ చేస్తున్నారు. మిషన్స్ వచ్చేసాయి, చాలా ఈజీ అయింది ఇంతకు ముందుతో పోలిస్తే. మోస్ట్లీ పసుపు వాడని ఇల్లంటూ ఉండదేమో నాకు తెలిసి. అందరం యూస్ చేస్తాము. మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి దీనికి. అండ్ బాగా కల్తీ జరిగేది కూడా ఈ పసుపుకే. చాలా ఆర్టిఫిషియల్ కలర్స్ యూస్ చేసి చాలా కల్తీ జరుగుతుంది. కుదిరితే కనుక మోస్ట్లీ ఫార్మర్స్ దగ్గర నుంచి కానీ తెలిసిన వాళ్ళ ద్వారా తెప్పించుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మా మినపతోట. ఏంటి గౌతమి ఒకే రోజు ఇన్ని ప్లేసెస్కి వెళ్ళొచ్చిందా అనుకుంటున్నారా? కాదు, ఇది నేను సాటర్డేనే వెళ్ళాను. ఇంతకు ముందల మీరు చూసిన 3 చేలు కూడా సండే ఆఫ్టర్ లంచ్ 2 hours వెళ్ళొచ్చాను. అండ్ ఇదైతే యాక్చువల్గా నేను సాటర్డే ఊరికి వెళ్ళిన మెయిన్ రీజన్ వచ్చి ఫంక్షన్ కోసమని. ఫంక్షన్ తర్వాత ఈ మినపతోటకి వెళ్ళానమాట. అండ్ ఫంక్షన్ వచ్చేసి రిలేటివ్స్ది హౌస్ వార్మింగ్ ఫంక్షన్. యాక్చువల్గా గెట్ రెడీ విత్ మీ చేయాలనుకున్నా, బట్ కుదరలేదు. బాబుని స్కూల్ నుంచి తీసుకొచ్చి మధ్యాహ్నం ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇంకా ట్రావెలింగ్ టైము అట్లా చాలా లేట్ అయిపోయింది. ఇంకా బాగుండదు అని చెప్పి తీయలేదు, టైం అయిపోయింది అని. నా అవుట్ఫిట్ మీరు ఇక్కడే చూసేయండి. శారీ ఎలా ఉందో కమెంట్ చేసేయండి. ఇలా వెళ్ళాను నేనైతే ఫంక్షన్కి. ఇక్కడ మినపకాయ పీకుతున్నారు ఆ రోజునే. సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్కి మెయిన్ ఇంగ్రీడియంట్ మినప్పప్పు. బ్రేక్ఫాస్ట్కే కాదు స్నాక్స్కి కూడా చాలా వాడతాము. సున్నుండలని, చక్రాలని, ఇంకా చాలా వెరైటీసే మనం చేసుకుంటూ ఉంటాం కదా. ఇదే మినప్పప్పు నేను ఇంట్లో కూడా యూజ్ చేస్తాను. క్వాలిటీ అయితే సూపర్గా ఉంది. ఎప్పుడు ఇలానే ఉంటుంది. మా సాయిల్ చాలా మంచిది, చాలా బాగా వస్తుంది. చాలా పెద్ద సైజులో, ఏం తరకలు అట్లా ఏం లేకుండా చాలా బాగుంటుంది. నాకు తెలిసి ఇదైతే ఎక్స్పోర్ట్ అయిపోతుందేమో. లోకల్ స్టోర్స్లో అయితే ఈ క్వాలిటీ నేను ఎక్కడా చూడలేదు. అండ్ హైదరాబాద్లో ప్రీమియం స్టోర్స్లో అయితే చూశాను. బట్ మాకు వచ్చే ప్రైస్కి అక్కడున్న ప్రైస్కి 4 to 5 times డిఫరెన్స్ అయితే ఉంటుంది. అక్కడ చాలా ఎక్కువ ఉంటుంది. మినపకాయ పీకే వాళ్ళతో సరదాగా మాట్లాడుతూ టైం స్పెండ్ చేశాను. యూట్యూబ్ ఛానల్ గురించి వాళ్ళకు కూడా చెప్పాను. కొన్ని రా క్లిప్పింగ్స్ కూడా యాడ్ చేశాను, మిస్ అవ్వకండి. అంతే. రెడీ, లాస్ట్ కి రాయ్ అని చెప్పండి అంతే. ఇగో నువ్వు రా, నువ్వు వచ్చేనే ఎంత ధైర్యం ఉంటారా? రెడీ, గో, 1 2 3 స్టార్ట్. లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ టు గౌతూస్ గలాటా. బై బై.